Hi dear students, welcome back to NEET and channel. NEET UG 2024-25 ఏపీ అండ్ ఆల్ ఇండియా కోటా అన్ని కౌన్సిలింగ్లు అయితే స్టార్ట్ అయినాయి. కానీ తెలంగాణకు సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. నేనే యాక్చువల్గా ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో అక్కడ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇక్కడ వీడియో చేయకపోయినా కూడా నేను ట్రై చేస్తూనే ఉంటా. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఇవ్వడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటా. ఒకవేళ వీడియో రాలేదంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే అని కాదు, నేను ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నా అని అర్థం. సో దాదాపు ఈ లోకల్ రూల్స్ మీద, ఈ సుప్రీంకోర్టు మీద నేను ఆ కేస్ నెంబర్తో సహా ఫస్ట్ నేనే అసలు యాక్చువల్గా మీకు చెప్పింది. సో ఇప్పటికి కూడా నన్ను వాట్సాప్లో అయినా ఇక్కడైనా తెలంగాణ కౌన్సిలింగ్ ఎప్పుడని ఇంకా అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే న్యూస్ పేపర్లో వచ్చింది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఎర్లీగా రావాలంటే సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ సంబంధించి లోకల్ రూల్స్ 9-12 చదివిన వాళ్ళకి మాత్రమే అర్హత ఇవ్వాలనేది హైకోర్టు అయితే తప్పు పట్టింది. అండ్ ఒకవేళ చదవనంత మాత్రాన తెలంగాణ లోకల్ కాకుండా పోతారా? వాళ్ళకి సంబంధించిన రూల్స్ ఫ్రేమ్ చేయండి, రూల్స్ లెవ్వు అని చెప్పింది. అదంతా లాంగ్ ప్రాసెస్ కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అండ్ సాధ్యమైనంత తొందరగా దీన్ని తేల్చండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసింది. సో అక్కడ కోర్టు ఫీజు పే చేయడం అయిపోయింది. అంటే మనకు ఆ వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి కంప్లీట్గా. మీరు ఆ డైరీ నెంబర్ కొడితే ఆ లిస్టింగ్ డేట్ అయితే ఇంకా కనబడట్లేదు. అండ్ జడ్జిమెంట్ కాడ అంతా ఎంటీ వస్తుంది. సో ఆ కేసు అప్డేట్ అన్నీ కూడా అక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు నేను చెప్పే డైరీ నెంబర్తో చూడొచ్చు. ఇది పబ్లిక్లీ అవైలబుల్, అందరికీ అవైలబులే ఉంటుంది ఇది. సో వెబ్సైట్లో అయితే ఉంది ఇది. సో మొత్తానికైతే అక్కడ ఎలాంటి తీర్పు ఎప్పుడు వస్తుంది, ఇంకా చాలా లేట్ అవుతుంది. ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు స్టూడెంట్స్. ఇదైతే వాస్తవం. కానీ కరెక్ట్ ఏ డేట్కి వస్తుందంటే ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది అది మనకి ఎలా తెలుస్తుంది? తెలీదు. వాళ్ళు ఎప్పుడు వాదిస్తారు అనేటువంటిది. సో ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. రాగానే ఫస్ట్ నేనే చెప్తాను అప్డేట్. ఖచ్చితంగా నేనే చెప్తాను. అండ్ ఏపీలో కూడా అలాట్మెంట్లు కూడా త్వరలో రాబోతున్నాయి. సో తెలంగాణ మ్యాటర్ అయితే సుప్రీంకోర్టులో ఉన్నట్లు మనకు స్పష్టమైపోయింది ఇప్పుడు.